ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నేను అనబోతుంది ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, మీరు వశీకరణ ఒకవేళ చేస్తే నేను చేస్తాను, నేను ఎక్కడ చెప్పలేదు, చేయను కూడా. మీరు చేయరు, చేయను. మీకు తెలుసు విద్య తెలుసు, చేయగలరు, అన్నీ తెలుసు, మనకి విద్య తెలుసు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, మనం చదవాల్సిన ప్రయత్నాలు, చదవాల్సిన విద్యలన్నీ కూడా నేను చదివి ఉన్నాను. దాన్ని ఎవడు ఎలా ఉపయోగించుకోవాలన్న విధానంలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంతేగాని నువ్వు చేసుకుంటే వస్తుంది, నేను చేస్తే వస్తుంది అనేది కాదు. నేను చేయను, దాని జోలి నేను వెళ్ళను. ఎందుకంటే అది కొంత నాకు ఇష్టం ఉండదు. ఓకే. ఇప్పుడు కామాఖ్య టెంపుల్కి లేక అక్కడికి వెళ్ళి ఇలాంటి పూజలు చేస్తే నెరవేరుతాయా? ఎలాంటి పూజలు చేస్తే? అక్కడ ఏ పూజలు చేస్తారో ఆ పూజలు చేస్తే మనం ఎదగాలని పూజలు అంటారు, కొంత డబ్బు సంపాదించాలని అంటారు, మన కష్టాలు పోవడానికి ఇలాంటి పూజలు అక్కడ చేస్తారంట. అది చేస్తే పోతాయి, అది నిజంగా జరుగుతుంది అంటారు. అది వాస్తవం అని. కామాఖ్య అమ్మవారి దగ్గర సృష్టికి ప్రతిరూపం అది. ఎందుకంటే ఒక మనిషి పుట్టాలన్నా, సృష్టి కార్యక్రమం కరగాలన్నా అది ఆ ప్రాంతం. మన ఆ పేరు నేను వాడడానికి ఇష్టపడటం లేదు. కాబట్టి అది వాడినా కూడా కొంచెం వాడచ్చు, బట్ అది నాకు ఇష్టం లేదు ప్రస్తుతానికి. అమ్మవారి యొక్క రూపం అది, శక్తి రూపము. అక్కడికి వెళితే అక్కడ పడుకుంటే పిల్లలు పుడతారని చెప్పడం అనేది చాలా అబద్ధం. దాంపత్యం చేసుకుంటే కనిస్తారనే విధానం నాకు చాలామంది విన్నాను. నేను కూడా రూమ్లు ఉంటాయి, అక్కడ వచ్చి కానిస్తారు, అది తప్పు. తర్వాత రెండోది, కామాఖ్య విధానంలో కామాఖ్య అనేది ఎందుకంటే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఉపయోగపడేదే సూత్రమే కామాఖ్య. నువ్వు ఎక్కడ పుట్టావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెంత తోటి అయ్యావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి పోతావు, అక్కడ చూసే స్త్రీ రూపాన్ని నువ్వు ఏదైతే చూస్తున్నావు అది కాదురా, ఇదిరా జీవితం, ఇది లైఫ్ అని చూపించేదే కామాఖ్య. మీరు వెళ్ళారా? మీరు వెళ్తారా? చాలాసార్లు వెళ్ళానండి, చాలాసార్లు వెళ్తున్నాను కూడా. వెళ్తూ ఉంటారా మీరు? మీరు ఎందుకు వెళ్తుంటారు అక్కడికి? అమ్మవారిని ప్రసన్న చేసుకోవడానికి, అమ్మవారిని చూసుకోవడానికి, అమ్మ రూపాన్ని, స్త్రీతత్వాన్ని చూడడానికి వెళ్తున్నాను. మీరు అక్కడ ఏమైనా పూజలు చేస్తారా? ఎవరికైనా ఏమైనా కావాలి? పూజలు చేయడం అంటే, నేను పూజ కన్నా కూడా జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి. అక్కడ నువ్వు ఏ కార్యక్రమం అనుకున్నా ఏదన్నా జరగడానికి అవకాశం ఉంటుంది. ఒక హిస్టారిక్ ప్లేసెస్ ఏదైతే ఉందో అక్కడ పూజ చేయొచ్చు, కార్యక్రమాలు చేయొచ్చు. దానిలో ఏది చేసినా కూడా ఉపయోగపడుతుంది. ఉపయోగించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేనేమంటానంటే, దాన్ని అక్కడ తీసుకువెళ్ళి నీకు పంచార అన్నీ, నేను నాకు ఎవరో ఏమన్నా ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, మంచి ఎగ్జాంపుల్. నేను కామాఖ్య వెళ్ళాను సార్, తర్వాత ఎవరో గురుగారు చెప్పారు, నేను అన్నీ చేశాను సార్ అన్నాడు, ఫోన్ చేశాడు. నేను దానికి ఒకటే సమాధానం చెప్పాను, నువ్వు అన్నీ చేశారు, నీ టైం బాగాలేదు. నీ టైం బాగాలేనప్పుడు నువ్వు అన్నీ చేసావు, ఇంకో 50,000 లక్ష రూపాయలు అప్పయింది. ఇన్ని చేసినా నీకు ఉపయోగం ఉందా? లేదండి. తర్వాత నీ టైం దాకా బాగలేదు, ఈ టైం దాకా నువ్వు సైలెంట్ కూర్చో, ఈ టైం దాకా బాగలేదు. కాబట్టి నువ్వు ఏ వ్యాపారం చేసినా, ఏం చేసినా ఇంకో 1 లక్ష రూపాయలు అప్పు చేసుకొని బతుకు. అంతేగాని దీనిలో నువ్వు పెట్టుబడి పెట్టి కొత్త వ్యాపారాలు, కొత్త విధానానికి వెళ్ళకండి అని చెప్తాను. ఇప్పుడు నీకు అక్కడికి వెళ్ళి చేస్తే ఇది జరుగుతుంది అనేది ఎక్కడా లేదండి శివగారు, ఇది అబద్ధం. నేనేమంటానంటే, ఆ విధానంలో అక్కడికి వెళ్ళి కూర్చో. నువ్వు ఎక్కడైనా కూడా అరుణాచలం వెళ్తున్నారు, అరుణాచలం ఎందుకు వెళ్తారండి? నాకు అర్థం కాదు. అదే గిరి ప్రదక్షిణ దేనికి వెళ్తున్నావు? చేస్తే మంచిది అన్నారు. అసలు దేనికి మంచిదో చెప్పానండి. చాలా మంది పోతుంటారుగా. అరుణాచలం పోతే మీ అబ్బాయి పెళ్లి అవ్వడానికి, మీ అమ్మాయి పెళ్లి అవ్వడానికి పోతున్నారా? చాగంటి వారు చెప్పారు అరుణాచలం వెళ్ళమని. చాగంటి గారు చెప్పారు, అరుణాచలం అనేది మోక్షానికి మార్గత్వం. అవును, అక్కడ ఉంటుంది కూడా మోక్షం ద్వారం ఒకటి. ఇది మోక్షానికి. నువ్వు అరుణాచలం ఎందుకు వెళ్తున్నావు అంటే, ఇక్కడి నుంచి నా కొడుకును బాగుపడమని, నా కూతురు బాగా చదవాలని, నా కూతురికి మంచి సంబంధం రావాలని, నా కొడుకు, ఇది కాదు కదా. మరి ఎందుకు వెళ్తారు? నీలో ఉన్న అంతరాత్మలో, నీ ఉన్న ద్వేషాలు, నీలో ఉన్న బాధలు, నీలో ఉన్న అన్నీ వదిలేసుకొని నువ్వు దిక్కు అయ్యా అని ఆయన వేడుకోవడానికి వెళ్తున్నావు. అగ్నితత్వలింగం ఏం చేస్తున్నాయి? మనలో ఉండేది అగ్ని లేకపోతే మనం బతకం, వేడి. కాబట్టి ఆ వేడి అనేది మనం ఏం చేస్తున్నాం, ఈ దహించే శరీరాన్ని నువ్వే తీసుకుని దహించేసి ఈ బూడిద ఎంత వస్తుంది, మనం చచ్చిపోతే ఇంతే వస్తుంది బూడిద. ఈ బూడిద అనేది, నాకు ఈ జన్మ ఇచ్చావు, ఈ జన్మంతా కూడా దీనిలో ఏం చేయగలిగిన పాపాలు పుణ్యాలు చేశాను, నన్ను దీన్ని కాపాడమయ్యా అని ఆయనకి ఇస్తున్నాం మనం.
అక్కడ మనం ఇస్తున్నాం. ఇక్కడ చేసి మనం అక్కడ చేసి ఆయనకు మొక్కుకొని అసలు ఆయన దేవుడికి మనకు తెలియదండి, మనకేమి ఇవ్వాలి ఏం ఇవ్వాలి తెలీదా? నేను పోయి కొరితేనే ఇస్తాడు దేవుడు. ఇందాక మీరు అన్నట్టు కామాఖ్య అమ్మవారి దగ్గర నువ్వు వెళ్ళి కూర్చొని ధ్యానం చేయి, చాలా సక్సెస్ అవుతావు. నువ్వేదో హోమం చేస్తే కదా, హోమం అనేది ఉంది, హోమ ప్రశస్తి ఉంది. ఎక్కడుంది? నీ వల్ల కాని పని ఎవరైతే ఉన్నారో ఇంకొక వ్యక్తి ద్వారా చేయగలిగింది హోమం. నువ్వు చేసుకోగలిగితే నువ్వు కూడా చేసుకోవచ్చు. దాంట్లో ఎవ్వరికి ఏ భేదాభిప్రాయాలు లేవు, ఏమి లేవు. ఇలా చేస్తే ఏంటంటే ఎనర్జీ వస్తుంది. అగ్నిలో అక్కడ కూడా అగ్ని ఉంటుంది. అగ్నిలో నీ యొక్క బాధలు, ఇతి బాధలు ఇవన్నీ చేసి ఆ దేవతను ప్రసన్న చేసుకోవడానికి హోమక్రియ నడుస్తుంది. ఈ హోమక్రియ అనేది నడిపించే కారణం అది. అంతేగాని ఎక్కడ పోయి నేను పూజ చేస్తే నాకు ఇది కలిసి వస్తుందంటే ప్రతి ఒక్కడు పోతాడు. ప్రపంచంలోని 100 కోట్ల మంది 200 కోట్ల మంది పోయి అక్కడ పోయి అందరు పూజ చేసి వస్తే అందరు కోటీసులు అయితే కింద పనిచేసేవాడు ఎవడండి? అంటే మరి స్వామీజీలు అందరూ కింద పని చేసే వాళ్ళని కూడా డబ్బున్న వాళ్ళని చేసేస్తారంట కదా. స్వామీజీలు అందరూ చేసేస్తే ఇంక కింద పని చేసేవాడు ఎవడు కావాలి కదా. కాబట్టి నేను అంత లేదండి, నేను ఎవరైనా ఉండాలి కదా, ఎవరో ఒకరు ఎంప్లాయ్ ఉండాలి కాబట్టి మీరు చేయరా? నేను ఎంప్లాయ్ ఉండాలని కాదు, అక్కడ ఎవరి కర్మ బట్టి వాళ్ళకు ఉంటుంది అంటున్నా నేను. ఇప్పుడు ఎవరి పని వాళ్ళే చెయ్యాలి. నేను ఈ పనే చేస్తానంటే ఇప్పుడు శివగారి పనే చేయాలి, నేను శివగారి పని నేను చేస్తానంటే కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఆ విధానానికి పుట్టినోడు ఎవరు? శివగారు, నేను కాదు. నేను చెప్పడానికి పుట్టినోడిని, ఇక్కడ చెప్పడానికి పుట్టినోడిని. నేను నా ఫీల్డ్లో ఇక్కడ ఈ స్టూడియో వరకు నేను చెప్పడానికి పుట్టినాను. నా ఫీల్డ్లోకి వచ్చేసి నేను కూర్చుంటే నేను అక్కడ చెప్పడానికి ఉన్నాను, మీరు వినడానికి వచ్చారు. ఇక్కడ మార్పు ఉంది. ఇలానే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అది నీ కర్మ బట్టి దాని యొక్క ప్రతిఫలం వస్తుంది. నీ కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పూజలు హోమాలు ఉన్నాయి లేవని నేను అట్లా, కానీ ఈ విధానాల్లో లక్ష్య పెడితే నువ్వు పూజ చేస్తే నీకు 10 లక్షలు వస్తాయి, ఇది తప్పు. ఇవి వేస్తే దీనిలో వేస్తే జరుగుతుంది, తప్పు. ఎందుకంటే ఇవి ఇప్పుడు కాదండి, దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇవాళ కొత్తగా మొన్న పుట్టించింది కాదండి. అవును, వింటూనే ఉంటాము. తంత్రశాస్త్రం ఈరోజు పుట్టింది కాదు, కామాఖ్య ఈరోజు పుట్టింది కాదు. 18 పీఠాల్లో అదొక పీఠము. ఇక్కడ దగ్గరలో బ్రహ్మరాంబిక అమ్మవారు ఉంది, ఆమె కూడా ఉంది కదండి. తర్వాత అలంపూర్ ఉంది, పూర్ణహైతిక దేవి ఉంది ఇక్కడ మన పిఠాపురంలో. ఇవన్నీ అడిగిపోయిన దశారాములో అమ్మవారు ఉంది. ఏం చేద్దాం ఇవన్నీ అంటే? ఇవన్నీ లేదా? కామాఖ్య ఒకటే ఉందా? కామాఖ్య ఒక్కటే అన్ని పోతే మనకు అన్నీ వస్తాయా? అంటే అమ్మవారి భాగాలు కదా ఇవన్నీ కాదా? అంటే మరి ఇప్పుడు ఇక్కడ మన ఊర్లో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, కానీ తిరుపతి ఎందుకు వెళ్తాం? అదే అంటున్నాను. ఇప్పుడు ప్రశస్తి ప్లేస్ అని ఉంటుందండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కడైనా కెమెరామ్యాన్ పెట్టుకొని ఒక అతను సినిమా తీయచ్చండి. అతను తీసిన దానికి మంచి కెమెరా తెలివితేటలుండి మంచి ఐడియాలజీ ఉండి ఉన్న వ్యక్తికి సినిమా తీయడానికి తేడా ఉందా లేదా? ఉంది. నేను చెప్తున్నా, ఇది ఇక్కడ కూడా తేడా అదే. ఇప్పుడు ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం, ఇది ప్రతిష్ట. ఇక్కడ ప్రతిష్ట, అక్కడ స్వయంభూ. మరి అదే కామాఖ్య టెంపుల్ దగ్గర అక్కడికి వెళ్తే అది ఎనర్జెటిక్. నేను అదే అంటున్నాను, ఇప్పుడు కూడా ఎనర్జెటిక్ ప్లేస్ అండి అంటున్నాను నేను. కానీ అదొక్కటే పుట్టింది అనేది తప్పండి అంట నేను. ఇప్పుడు 18 అష్టదశపీఠాల్లో అదొక పీఠం అండి అంటున్నాను నేను. అదొక్కటే పట్టుకొని దానికి వెళితే ఇందాక మీరు అన్నారు చూడండి, అక్కడికి వెళ్తే కోరికలు నెరవేరుతాయి అంటే, అన్నీ అవుతాయి అంటే, హోమాన్ని చేస్తే అంటే అది అవుతుంది అంట. అది అనేది అంత కరెక్ట్ కాదండి అంటాను. వెళ్ళండి, చేసుకోండి, పూజ చేయండి, దండం పెట్టుకోండి, ధ్యానం చేయండి, అక్కడ జపం చేసుకోండి, నీకు ప్రశస్తిగా పనిచేస్తుంది. అంతేగాని దానిలో చేసుకుంటే నీకు ఈ కోరిక నెరవేరుద్ది అనేది అబద్ధం అంట నేను. నేను దాన్ని నమ్మను, నేను చెప్పను.